క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికి అంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయమని ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఇందులో ఇది ఒక దుర్ఘటన. దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు. రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది. వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం. విచారణకు ఆదేశించినాం. మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం. క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరి అయిన మెరుగైనటువంటి చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మొత్తం ప్రభుత్వం ఏంది ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, మా ఆర్టీసీ ఎండీ, సిపి గారు, కలెక్టర్ గారు, అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. 72 మంది ప్రయాణికులు ఉదయం బయలుదేరి వస్తున్న సందర్భంలో కంకరకు సంబంధించినటువంటి టిప్పర్ గుద్దిన సంగతి మీరు చూసినారు. ఇది ఇన్సిడెంట్, యాక్సిడెంట్. దాని మీద విచారణకు ఆదేశించడం తప్పవరిది, ఎవరు రాంగులు వచ్చారు ఏంది అనేటువంటి అంశాల కంటే ఎక్కువగా అది రెండవ ప్రాధాన్యత తీసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయం లోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇప్పటి వరకు 19 మంది మృతులను గుర్తించినారు. దయచేసి టీవీలో 24 ఉన్నారు, 14 సీరియస్ ఉన్నారు. ఏదున్నా ఈ నెంబరింగ్ లెక్కకు దయచేసి టీవీలలో కొంత 24 మందిని ఇస్తున్నారు. అటువంటి పొరపాటు దయచేసి ఇది నాట్ ఎనీ కాంపిటీషన్. 19 మంది చనిపోయారు అధికారికంగా, డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి. వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతూ ఉంది. నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం. ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు. ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తాను. ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాను. ఇది రాజకీయాలకు వేదిక కాదు. ప్రభుత్వం తరఫున వీఆర్ రెస్పాండింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఎక్కడ నేను అందుకే ఇవన్నీ ఇన్సిడెంట్కి మనం ముందు లోపలికి పోవడానికి సంబంధించినటువంటి ఆ స్థలం కానీ లేదా ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్, 2 చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి, దాని తదుపరి అక్కడ ఉన్నటువంటి ఫెనరల్కి సంబంధించిన విషయంలో ప్రయారిటీ చేస్తాను. దయచేసి ఈ యొక్క అందరు గుర్తిస్తూ ఉన్నారు, అందరు జరుగుతుంది. ఆ కార్యక్రమం మీరు కొంత మనం అంత ఫెసిలిటేట్ చేస్తే ఆ కార్యక్రమాలన్నీ కొనసాగుతుంది. దయచేసి అందరు సహకరించండి. ఈ కార్యక్రమంలో జరిగిన అందుకే చెప్పిన ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతామని చెప్తాను. మళ్ళీ మీరు వినకుంటే అప్పుడు రోడ్డు గురించి మాట్లాడతాం. రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయింది, రోడ్డు ఎందుకు లేట్ అవుతుంది, ఏం గమనించాలని, ఎవరు కేసు చేస్తా ఉన్నారు, ఏం జరుగుతున్నాయని వివరాలన్నీ తెలుసు కదా మీ అందరికీ. కానీ ఆవేదన ఉంది. నేనే తప్పులు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు బ్రదర్, వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు. అందుకే దాని డెప్త్ డిస్కషన్కు స్కోప్ లేకుండా ఫస్ట్ ఇవన్నీ ప్రయారిటీ కదా. సురక్షితం అని ఏం చేస్తారు? ఎదురుగా గుర్తుంది ఆర్టీసీ బస్సు ఏం చేయమంటావు? ఎదురుగా గుర్తుంది కూడా ఆర్టీసీ బస్సు తప్పైనా? అరే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటే అందుకే నేను చెప్తాను, రోడ్ సేఫ్టీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలగడానికి పాఠశాల స్థాయి నుంచి చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా, ఎన్ని చెకింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము. నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 100 మంది చనిపోతా ఉన్నారు. రోజు తెలంగాణ రాష్ట్రంలో 20 మందికి తక్కువకుండా చనిపోతా ఉన్నారు. వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ను రిమూవ్ చేస్తూ ఉన్నాం ఆర్ఎండ్బి శాఖతో సమన్వయంగా. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతా ఉంది. బట్ ఇది నెగ్లిజెన్సీ, ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. నమస్కారం.
ఇక మొత్తంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అటు మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది. మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరు కూడా దీన్ని రాజకీయం చేయదు, ఫస్ట్ రోడ్ సేఫ్టీ ఇది అట్మోస్ట్ ప్రయారిటీ అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. బస్సు ప్రమాదానికి సంబంధించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆయన. ఇప్పటి వరకు కూడా అధికారికంగా 19 మంది మాత్రమే మృతి చెందడం జరిగింది. ఇతర ఛానల్స్లో 24 మంది అన్నట్లుగా కాంపిటీషన్గా దీన్ని చూడొద్దు, 19 మంది ప్రాణాలు కోల్పోయారు, 4 సిచ్యువేషన్ విషమంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. మిగతా వారికి ట్రీట్మెంట్ అందుతున్నట్టు మంత్రి పొన్నం స్పష్టం చేసిన పరిస్థితి. మొత్తంగా ఘటనకు సంబంధించి రాజకీయం చేసేందుకు ఇది సమయం కాదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు అటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడిన క్రమంలో అక్కడికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా చేరుకున్నారు. మొత్తం పరిస్థితి సమీక్షిస్తున్న పరిస్థితి. బస్సు ప్రమాదానికి సంబంధించి రోడ్డు విస్తరణను ఎవరు అడ్డుకున్నారో కూడా తెలియాల్సి ఉన్నట్టు కూడా అటు మంత్రి పొన్నం ఘాటు అయిన వ్యాఖ్యలు చేశారు. అయితే రాజకీయాలకు ఇది సరైన సమయం కాదు, ఇవన్నీ సెకండ్ ప్రయారిటీ. ముందుగా అయితే ఇక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇక్కడ అట్మోస్ట్ ప్రయారిటీ అంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. మృతులను గుర్తించే పని జరుగుతుందంటూ కూడా చెప్పారు. అయితే అధికారికంగా మాత్రం అక్కడ 19 డెడ్ బాడీస్ ఉన్నట్టు మంత్రి పొన్నం చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు రాష్ట్రానికి సంబంధించి చర్యలకు వైద్య శాఖ అధికారులకు ఇలాంటి ఆదేశాలు అందరు ఇక్కడ పోస్ట్ పోన్ చేయమని చెప్పినాం. సో చూడొచ్చు, ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ వైద్య శాఖ అధికారులతో ఇప్పటికే అంత సమన్వయం చేసుకుంటూ కూడా మెరుగైన వైద్య సాయం కోసం కూడా చికిత్స పొందుతున్నటువంటి మొత్తం ఈ ప్రమాదంలో అధికారికంగా 19 మంది మృతి చెందినట్లు కూడా చెప్పారు. అందులో 14 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలైన వారికి కూడా మెరుగైన వైద్య సాయం కోసం ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిందని చెప్పి కూడా మంత్రి పొన్నం చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుంది, వారికి మనోధైర్యం కల్పిస్తుంది అని చెప్పి కూడా చెప్పారు. సో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రత్యేక విచారణ చేపిస్తామని కూడా మంత్రి పొన్నం మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. ఇప్పటికే ఈ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులు మృతుల కుటుంబాలు చేరుకుంటున్నారు. ఇందులో మొత్తం మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఇటు ప్రభుత్వం తరపున 5 లక్షలు, ఆర్టీసీ నుంచి 2 లక్షల రూపాయలు వారి కుటుంబాలకు అందజేస్తాం, వారిని ఆదుకుంటాం అంటూ కూడా మంత్రి పొన్నం చెప్పిన పరిస్థితి. రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు మంత్రి పొన్నం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడి నుంచి సంఘటన స్థలానికి బయలుదేరుతున్నారు. అక్కడికి వెళ్ళి ప్రమాద జరిగినటువంటి తీరును ఇటు పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో కూడా 5 మంది చికిత్స పొందుతున్నారు. వారిని కూడా పరామర్శించేందుకు కూడా ఇక్కడి నుంచి మంత్రి పొన్నం అక్కడికి వెళ్తున్నారు. మనం చూడవచ్చు, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొంత ఒక్కొక్కరిగా కూడా ఇటు మృతుల కుటుంబాలకు సంబంధించిన బంధువులు, క్షతగాత్రులకు సంబంధించినటువంటి బంధువులు, కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. వైద్య శాఖ అధికారులు అప్రమత్తమై, ఎందుకంటే మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకి తరలిస్తాం, ప్రభుత్వం పూర్తిగా వారి యొక్క వైద్యానికి సాయం అందిస్తుంది, వారు త్వరగా కోలుకునేందుకు కూడా పటిష్ట చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పిన పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 5కు పైగా అంబులెన్స్లు, ఎందుకంటే ఇంకా కొంతమంది చికిత్స పొందుతున్నారు, వారిని కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించేందుకు వైద్య శాఖ అధికారులు అయితే ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నారు. మృతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయలు తక్షణ సాయం కింద ఇటు ప్రభుత్వం తరపున, ఆర్టీసీ తరపున కూడా వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన పరిస్థితి. 14 మంది, మొత్తం 19 మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు కూడా అధికారికంగా మంత్రి పొన్నం చెప్పారు. వారి మృతదేహాలకు ఇక్కడనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోస్ట్ మార్టం జరుగుతుంది, అనంతరం వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని చెప్పారు. మొత్తం 14 మంది, ఇందులో ఇంకా గాయాలైన వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతున్నారు. అందులో ఇంకా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా మంత్రి పొన్నం మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. చేవెళ్ల మార్చురి వద్దకు ఒక్కొక్కరిగా వారి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మార్చురిలోనే పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేస్తాం, అనంతరం వారి యొక్క కుటుంబ సభ్యుల వివరాలు తీసుకుంటాం, వారికి మృతదేహాలను కూడా ఇక్కడే అందజేస్తాం. వారి యొక్క అంత్యక్రియలు అయ్యే వరకు కూడా ఒక ప్రత్యేక అధికారిని ఒక్కో కుటుంబానికి నియమించి అవి అయ్యే వరకు కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది, ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి కూడా ఇటు మంత్రి పొన్నం చెప్పిన పరిస్థితి. సో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే హృదయ విధాయక దృశ్యాలు, వారి యొక్క మృతుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్న పరిస్థితి, వారి యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి అధికారులు
పూర్తిగా అప్రమత్తమయ్యారు. వారి యొక్క సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయడం 188 వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎమర్జెన్సీగా వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చింది వీరే కాబట్టి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడదాం. అసలు ఎట్లా ఉండే మీరు వెళ్ళిన సమయానికి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? సార్ మాకు నియర్గా ఒక 6:30-7 మధ్యలో మాకు కేసు వచ్చింది. ఇట్లా మా బస్సు ప్లస్ టిప్పర్ యాక్సిడెంట్ అయింది అని మల్టిపుల్ విక్టిమ్స్ ఉన్నారు, అదేంది తొందరగా వెళ్ళండి అని చెప్పి మాకు కాల్స్ వచ్చినాయి. ఇక్కడున్న నియర్ ఉన్న ఒక 5-6 వెహికల్స్ మొత్తం మేము అక్కడికి చేరుకున్నాం. అక్కడికి చేరుకునేసరికి మొత్తం బస్సు యాక్సిడెంట్ అయింది, బాగా డీప్ బాగా పెద్దగా అయిపోయింది అది. అయితే మేజర్గా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయ్యి చనిపోయినట్టు మేము నిర్ధారణకు వచ్చినాం సార్. శ్వాస తీసుకుని అయితే కంకర మొత్తం అదేంది దానిపైన పడ్డది, కంకర దానిపైన పడ్డది. అదే వాళ్ళ మీద పడేసరికి శ్వాసడక కొంతమంది చనిపోయినారు, యాక్సిడెంట్ మూలంగా కొంతమంది చనిపోయినారు. మేము మా వరకు ఏం చేసినామంటే ఎవరైతే క్షతగాతులు ఉన్నారో, ఎవరైతే తక్కువ ఉన్నారో, ఎవరైతే దెబ్బలు ఎక్కువ తాకినాయో వాళ్ళని మేము నియరెస్ట్ హాస్పిటల్ ఇక్కడ చేవెళ్ళ కాబట్టి చేవెళ్ళకి తీసుకొచ్చినాము. చేవెళ్ళకి తీసుకొచ్చిన తర్వాత నడుముల బట్టి కంకర ఉంది సార్. మొత్తం మేము పోయేసరికి మంచిగా ఉన్న వాళ్ళు శ్వాస తీసుకొని మాట్లాడుతున్నాను, పారబెట్టి మొత్తం గుంజేసి సేఫ్గా తీసుకొని పోలీసు వాళ్ళ సాహసం ఏం చేసి పారతో మొత్తం గుంజేసి కంకర పక్క దొబ్బి ఒక్కొక్కరిని సీట్లకేసి గుంజి మాకు చేతుల ఫ్రాక్చర్ అని తీసుకొని హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం. ఆ కంకర అనేది వాళ్ళ గాలి ఆడలేక చనిపోయినారు. కింద కూడా చాలా మంది ఒక 10-15 మంది ఇరుక్కున్నారు సార్ శ్వాస ఆడక. మొత్తం 18 మంది కంకర. ఫస్ట్ మీరే అక్కడికి రీచ్ అయ్యారు కాబట్టి ప్రమాద తీవ్రత, అసలు కంకర మీద పడడం, టిప్పర్ అక్కడ ఉన్న పరిస్థితి అంటే బస్సుకు సగం గుర్తుకుపోయింది సార్ లారీ. ఆ లారీలో ఉన్న సగం గొర్ర గుర్తుకుపోయింది. అలా ఉన్న కంకర మొత్తం ప్యాసింజర్ మీద పడ్డారు. అక్కడ ఉన్న ఊపిరాడక మొత్తం ఫ్రంట్ సైడ్ ఉన్న మొత్తం ఊపిరాడక చనిపోయారు. అది ఒక్కొక్కరు ఇక్కడ నలుగురిలో ఉన్న మేము గుంజేసి మేము మా 100 సిబ్బంది మొత్తం తీసేసుకున్నాం. ఒక 7 వెహికల్స్ 8 వెహికల్స్ వచ్చినాయి, అన్ని తీసుకొచ్చినాం. సివియర్ ఉన్న కేసులు ఇక్కడికి చేవెళ్ళకి తీసుకొచ్చినాము. నియరెస్ట్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ తీసుకొచ్చినాము. ఇక్కడ డాక్టర్ గారు ఇక్కడ పిఎంఆర్కి తీసుకెళ్ళమని చెప్తే ఇక్కడ నుంచి మొత్తం కేసులని సివియర్గా ఉన్న కేసులను మొత్తం పిఎంఆర్కి తీసుకెళ్ళాము. 198 6 వెహికల్స్ అంటే 12-14 మెంబర్స్ దాకా ఉంటాం సార్. అక్కడ కంకర్లు అంతా మొత్తం కూరుకుపోయి ఉన్నారు. మేము పోలీసు వాళ్ళు కలిసి అంతా కంకర అంతా తొలగించి వాళ్ళని బయటికి తీసి వాళ్ళని సేఫ్గా హాస్పిటల్కి చేసాము. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకా మళ్ళీ కొంతమందిని హైయర్ హాస్పిటల్కి రాశారు. ఇక్కడ పక్కకు పట్నం మహేందర్ రెడ్డి ఉంది కదా సార్, అక్కడికి షిఫ్ట్ చేయించారు. అంటే వాళ్ళే మెడికల్ వాళ్ళు, పోలీసు వాళ్ళు చెప్పారు, వాళ్ళ చెప్పిన ప్లేస్కి తీసుకెళ్ళి మేము సేఫ్గా అక్కడ చేసేసాము, షిఫ్ట్ చేసేసాము. సార్ మేము అక్కడ మాకు 6:30 ఆ టైంలో వచ్చింది సార్. నియర్ వెహికల్స్ 6 వెహికల్స్ ఉన్నాయి సార్. హడావుడిగా వెళ్ళి మేము ఆడ ఉన్న అది ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి మేము బండిలో వేసుకొని మిగతా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి సిపిఆర్ కొంతమంది చనిపోయారు సార్, సిపిఆర్ చేశాము. కొంతమందిని ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చాము సార్. తీసుకొచ్చి చేవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స చేయాలి. నడుముల లోతుకు మునిగిపోయారు సార్ వాళ్ళు. కంకర ఇంత నడుముల లోతుకు మునిగిపోయి ఉన్నారు. వాళ్ళను చాలా జాగ్రత్తగా తీసి పైకి తీసుకురావడం జరిగింది. అసలు మీరు వెళ్ళినప్పుడు అసలు ఎంతమంది ఆ కంకర కింద చిక్కుకున్నారు, ఏమైనా గమనించారా అక్కడ? ఎందుకంటే ప్రమాద తీవ్రత మొత్తం కంకర వల్ల ఎక్కువగా, కంకర మీద పడడం వల్లనే ఎక్కువ మంది చనిపోయినట్లు దానే కంకరు పడిపోవడంతో ఊపిరాడక సార్, ఫస్ట్ ఇంజురీగా సార్, ఊపిరాడక చనిపోయారు. దాదాపు ఆ రోల్ మొత్తం వన్ సైడ్ మొత్తము కంకరతో మొత్తం కూడుకుపోయింది. ఆ రోల్ మూడిపోయిన తర్వాత మిగిలిన యువతలు నెక్స్ట్ సైడ్ సెప్ట్ ఉంది కదా, వాళ్ళ పైన కూడా పడి వాళ్ళు కూడా ఇక్కడ వరకు వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. సీట్ల వెనుక ఎంతవరకు కంకర పడిపోయింది? మొత్తం ఆ సైడ్ మొత్తం కుడుకుపోయింది. అసలు ఏమీ లేదు. 6 సెంటీమీటర్ వరకు ఉంది సార్. 5 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ వరకు పైన హైట్ ఉంది సార్. ఆ కింద 5-6 ఫీట్ల వరకు ఉన్నది సార్. ఎంతమంది ప్రాణాలతో మీరు ఇక్కడికి తీసుకొచ్చారు హాస్పిటల్? దాదాపు మేము 6 వెహికల్స్ 23 మందిని తీసుకొచ్చాం సార్.
చూడొచ్చు మనం మొత్తం ఒక 12 మందికి పైగా 188 సిబ్బంది 6 వాహనాల్లో కొంతమందిని దాదాపు 20 మందికి పైగా వారిని ప్రాణాలతో ఇక్కడికి తీసుకొచ్చాము. వెంటనే అదే సమయంలో మాకు సమాచారం అందించిన వెంటనే క్షణాల్లోనే అక్కడికి చేరుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 188 సిబ్బంది కూడా కొంతమందికి సిపిఆర్ చేశారు. తీవ్ర గాయాలైనటువంటి వారిని కూడా ఇటు ఆసుపత్రికి తరలించాము సకాలంలో అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. 188 సేవలు కూడా ఇక్కడ కొంత అభినందనీయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రమాదంలో నడుములకు పైగా వాళ్ళు కంకరలో చిక్కుకొని ఉండగా వారందరినీ కూడా వాళ్ళు చేతులతో పారలతో ఆ కంకరని పూర్తిగా తొలగించి వారిని కాపాడి సమయానికి మేము కొంతమందిని ఆసుపత్రికి తీసుకొచ్చాం. వారు కూడా గాయాలతో ఇంకా చికిత్స పొందుతున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇంకా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి ఒక్కొక్కరిగా బాధిత కుటుంబాలు సమాచారం అందిన వారు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే తాండూరు చేవెళ్లకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఈ బస్సులో రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుంటారు ఆర్టీసీ బస్సులో. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 19 మంది అధికారికంగా మృతి చెందినట్లుగా కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సో ఇక్కడే చేవెళ్ల మార్చురి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలోనే మృతులకు పోస్టుమార్టం చేస్తాం. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం కూడా కుటుంబాలకి మృతదేహాలను అందజేస్తాం. మృతదేహాల అంత్యక్రియలకు వారి యొక్క అంత్యక్రియలకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక్కో కుటుంబానికి ఒక అధికారిని నియమిస్తుంది. అందులో వాళ్ళు పర్యవేక్షిస్తారు. మృతుల కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. వారికి భరోసా కనిపిస్తుంది. ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలు, ఇటు ఆర్టీసీ తరపున 2 లక్షలు, మొత్తం 7 లక్షల రూపాయలు మృతుల కుటుంబాలకు అందజేస్తాం. వారి కుటుంబాలకు కూడా భరోసా కల్పిస్తాం, మనోధైర్యం కల్పిస్తామంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సాగర్, అక్కడ క్షతగాత్రులను కొంతమంది మెరుగైన వైద్యం కోసం అటు గాంధీకి తరలించే దిశగా కూడా అధికారులు దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ టోటల్ గా మృతుల సంఖ్య ఎంతవరకు చేరింది? Right, thank you, Sagar.